స్వాతంత్రం వచ్చెనని సభలే చేసి సంబరపడగానే సరిపోదోయ్, కాంచెవోయి నేటి దుస్థితి, ఎదిరించవోయి పరిస్థితి. ఏంటి ఆగస్ట్ 15 అయిన తర్వాత ఈ పాట పాడుతాను అనుకుంటున్నారా? స్వతంత్రం సంతోషంగా స్వాతంత్ర దినోత్సవం జరుపుకునే పరిస్థితి ఇప్పుడు లేదు. ఎందుకంటే యుగ యుగాలుగా తరతరాలుగా ఈవెన్ బ్రిటిష్ పీరియడ్లో కూడా ప్రకృతి జోలికి ఎవరు వెళ్ళలేదు. ప్రకృతి చల్లగానే ఉండింది, ప్రజలు క్షేమంగా ఉన్నారు, సస్యశ్యామలంగానే ఉంది. కానీ గత 20-30 సంవత్సరాలుగా ప్రకృతిని విధ్వంసం చేస్తున్నారు. ఏదో కారణంగా రోడ్లు వెడల్పు చేయడం కోసం కావచ్చు, లేదంటే కరెంటు తీగలకు అడ్లు పడుతున్నాయని కావచ్చు, ఇల్లు కట్టుకోవడానికి కావచ్చు, వాస్తు పేరుతో కావచ్చు, చెట్లను బలి చేస్తూనే ఉన్నారు. విపరీతంగా చెట్లను నరికేస్తున్నారు. గత 2019 నుంచి 2024 వరకు అఫిషియల్గా కావచ్చు, అన్అఫిషియల్గా కావచ్చు, అధికారికంగా అనధికారికంగా కొన్ని లక్షల చెట్లను నరికేశారు. ఇప్పుడు ఈ వేడికి, వడగాల్పులకు, ఉక్కపోతలకు కారణం కేవలం చెట్లు తగ్గిపోవడమే. గత మేలో 46 డిగ్రీలు, ఫ్యూచర్లో 47 రావచ్చు, 50 రావచ్చు, 55 రావచ్చు. మానవ శరీరం ఎంతవరకు తట్టుకుంటుంది? ఒక లిమిట్ వరకు తట్టుకుంటుంది. ఆ తర్వాత బొబ్బలు వస్తాయి, కళ్ళు పేలిపోతాయి, అస్వస్థకు గురవుతారు, అకాల మరణాలు సంభవిస్తాయి. కాబట్టి చెట్లను మీద మనం దృష్టి పెట్టాలి. ప్రభుత్వాలు కావచ్చు, ప్రజలు కావచ్చు, అధికారులు కావచ్చు, ఎవరైనా సరే చెట్లుంటేనే క్షేమం, లేకపోతే క్షేమం. ఉన్న చెట్లను కాపాడుకోవాలి, కొత్తగా చెట్లను పెంచాలి. ఇప్పుడు చూడండి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ నెలలో కూడా బయట అడుగు పెట్టలేని పరిస్థితి. ఫ్యూచర్ ఇలా ఉంటే ఎలా ఉంటుంది? బయట వెళ్ళి ఎలా పని చేసుకోవాలి? మన దేశంలో కావచ్చు, మన రాష్ట్రంలో కావచ్చు, పేద మధ్యతరగతి ప్రజలే ఎక్కువ. బయట పోయి ఏదో పని చేస్తేనే కడుపు కోటి. ఇంట్లో కూర్చొని ఫ్యాన్ కింద కూర్చుంటే కాదు. ఆ ఫ్యాన్ కూడా అందరూ ఎవరో కొంతమంది పేదవాళ్ళు ఆ ఫ్యాన్ వేసుకుంటారు, సగం రాత్రి వరకు ఫ్యాన్ వేసుకుంటారు, నైట్ అంతా ఫ్యాన్ వేసుకుని తెల్లారి దాకా వేసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే పొద్దున్నే వరకు ఫ్యాన్ తిరిగితే కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని భయం. అలాంటి పరిస్థితిలో కూలర్లు, ఏసీలు కొరకు పోయే పరిస్థితి లేదు. కాబట్టి ప్రకృతిని మనం కాపాడుకుంటే ప్రకృతిని మనల్ని కాపాడుతుంది అనేది అక్షర సత్యం. కాబట్టి ఉన్న చెట్లను కాపాడుకుందాం, కొత్తగా చెట్లను పెంచుదాం. ప్రకృతి బాగుంటే మనం చల్లగా ఉంటాం. మనం చల్లగా ఉంటే భావి తరాలకు కూడా ఈ మంచి వాతావరణాన్ని మనం తిరిగి ఇవ్వగలము. కాబట్టి ప్రభుత్వాలు, మంత్రులు, సీఎం కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అందరూ ఈ ప్రకృతి మీద దృష్టి పెట్టండి. ఉన్న చెట్లను కాపాడుకుందాం, కొత్తగా చెట్లను పెంచుదాం, సస్యశ్యామలమైన వాతావరణాన్ని ప్రారంభించుకుందాం. ఉన్నదాన్ని ఇంకొంచెం డెవలప్ చేసి వేడిని తగ్గించుకొని చల్లని వాతావరణాన్ని మనమే తయారు చేసుకోవాలని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. అందరూ దీనిపైన దృష్టి పెట్టండి. ప్రకృతి బాగుంటేనే క్షేమం, లేకపోతే తప్పదు క్షేమం. దీనిపైన గవర్నమెంట్ దృష్టి పెట్టాలి, ప్రజలందరూ కూడా ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్, వందే మాతరం.